హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో కొత్తగా అరిసెలు చేసేవాళ్ళు ఈజీగా చేయగలే విధంగా అరిసెల్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. కొంతమంది అయితే అరిసెలు చేయటం రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. పాకం అనేది సరిగ్గా రాక, పాకం ఎలా పట్టాలో, ఏ స్టేజ్లో మనం అరిసెల పిండి కలుపుకోవాలో అస్సలు తెలియదు. ఇక్కడ నేను చూపించే విధంగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కొత్త వాళ్ళైనా సరే, మొదటిసారి చేసే వాళ్ళైనా సరే ఈజీగా చేసేస్తారు. ఒక్కసారి ఎక్కువ క్వాంటిటీ కాకుండా ఇలా నేను చూపించే విధంగా కొంచెం కొంచెం క్వాంటిటీతో చేసుకోండి, చాలా బాగా వస్తాయి. మళ్ళీ ఇలానే చేసుకుంటారు, అంత బాగా వస్తాయి. చూడండి, సాఫ్ట్ గా, చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు, అంత బాగా వస్తాయి. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, ఈ అరిసెల్ని ఎలా చేయాలో చూసేద్దామా. వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అరిసెల కోసం ముందుగా మనం బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ముందుగా ఒక వెడల్పాటి గిన్నెను కానీ, ఇలా లేకపోతే బౌల్ కానీ, బేషన్ కానీ ఏదైనా తీసేసుకొని అందులోకి నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. కుదిరితే మీరు రేషన్ బియ్యమే తీసుకోండి, లేకపోతే మామూలు బియ్యమైనా వేసుకోవచ్చు. నేనైతే రేషన్ బియ్యమే వేసుకుంటున్నాను. గిన్నెతో కానీ, గ్లాస్తో కానీ దేనితోనైనా కొలుచుకోవచ్చు. నేనైతే ఇక్కడ గ్లాస్తో కొలుచుకుంటున్నాను. ఈ గ్లాస్తో మొత్తం 5 గ్లాసుల రేషన్ బియ్యం వేసుకుంటున్నాను. ఇక్కడ నేను చూపించే విధంగా గ్లాసుకు నిండుగా తీసుకోవాలి. గిన్నెతో కానీ, గ్లాస్తో కానీ దేనితోనైనా ఇలా నిండుగా తీసుకోవాలి. ఇలా నిండుగా 5 గ్లాసుల రేషన్ బియ్యం వేసుకున్నాను. బియ్యం పోసేసుకున్నాక ఇప్పుడు ఈ బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా కడిగి తీసేసుకున్నాక ఇప్పుడు కనీసం 24 గంటల పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. కొంతమంది టైం లేని వాళ్ళు నైట్ అంతా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మూత పెట్టేసేసుకొని 24 గంటల పాటు నానబెట్టుకోవాలి. మధ్య మధ్యలో 5-6 గంటలకు ఒకసారి నీళ్ళని మార్చుకుంటూ ఉండాలి. నేను ఇక్కడ 24 గంటల పాటు నానబెట్టేసేసుకున్నాను. మిక్సీలో రుబ్బుకునే వాళ్ళైతే మరో 12 గంటల పాటు నానబెట్టుకుంటే ఇంకా బాగా వస్తాయి. నేనైతే మిషన్లో ఆడించుకుంటున్నాను కాబట్టి 24 గంటల పాటు ఈ విధంగా నానబెట్టుకున్నాను. బియ్యం చూడండి చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మరో 2-3 సార్లు శుభ్రంగా కడిగేసేసుకొని నీళ్ళని వంపేసేసి ఒక జాలి గిన్నెలోకి వేసుకోవాలి. బియ్యాన్ని ఈ విధంగా జాలి గిన్నెలో కానీ, నెట్లో కానీ వేసేసుకొని కిందకు వేరొక గిన్నె పెట్టేసామంటే ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా ఆ గిన్నెలోకి విధంగా వెళ్ళిపోతుంది. నీళ్ళు అనేవి అస్సలు ఉండకూడదు. మిల్లులో పిండి పట్టించుకునేట్లయితే కొంచెం నీళ్ళన్ని వడారిన తర్వాత ఇలానే డైరెక్ట్ గా తీసుకెళ్లి పిండి పట్టి చేసుకోవచ్చు. అదే మీరు గనక మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలనుకుంటే గనక ఒక పొడి క్లాత్ మీద ఈ బియ్యాన్ని వేసేసి కొంచెం తడారేంత వరకు ఉంచేసేసుకొని అప్పుడు మిక్సీ వేసుకోవాలి. నాకైతే నీళ్ళన్ని వడారిపోయి తడనేది పెద్దగా లేదు. ఇప్పుడు ఈ బియ్యాన్ని అంతటిని నేను ఒక టిఫిన్ లోకి వేసేసుకొని మిల్లుకి చాడించుకుంటున్నాను. మీరు గనక మిక్సీలో వేసుకున్నట్లయితే క్లాత్ మీద వేసేసుకొని అప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసుకొని పిండి చేసుకోవాలి. మనం చేత్తో కనుక పట్టుకుంటే బియ్యం అనేది తడిగా ఉండాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని నేను మిల్లులో ఆడించుకుంటున్నాను. మిల్లులో ఆడించిన తర్వాత మీకు పిండి అనేది చూపిస్తున్నాను. చేత్తో పట్టుకున్నామంటే మనకి చేతికి పిండి తడి తడిగా ఉంటుంది. చేత్తో పట్టుకుంటే పిండి అనేది తడిగా ఉండాలి, అప్పుడే కరెక్ట్గా ఉన్నట్లు. ఇప్పుడు ఈ పిండిని మనం జల్లించుకోవాలి. ఒక వెడల్పాటి ప్లేట్ తీసేసుకొని ఆ ప్లేట్లోకి పిండి జల్లెడ తీసుకొని పెట్టుకోవాలి. మామూలు రవ్వ జల్లెడ అలాంటివి కాకుండా ఇలా పిండి జల్లెడ పెట్టేసేసుకొని కొద్ది కొద్దిగా ఈ పిండిని వేసుకుంటూ ఈ పిండి మొత్తం జల్లించుకోవాలి. కొంతమంది అయితే మిల్లులో ఆడించుకుంటే పిండి అనేది జల్లించరు, ఎందుకంటే మెత్తగానే ఆడిస్తారు కాబట్టి పిండి అనేది జల్లించరు. నేనైతే జల్లిస్తున్నాను. మిల్లులో ఆడించుకున్నాను కాబట్టి ఇలా లైట్గా రవ్వ అనేది వచ్చిందండి, ఎక్కువ రాదు. ఇలా లైట్గా రవ్వ వచ్చింది కాబట్టి ఎక్స్ట్రా రవ్వను తీసి పెట్టేసేసి మళ్ళీ ఇదే జల్లెల్లో కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ పిండి మొత్తం జల్లించుకోవాలి. జల్లించుకున్న ప్రతిసారి చేత్తో నేను చూపించే విధంగా పిండిని ఇలా అదిమి పెట్టాలి. జల్లించుకున్న పిండి అనేది ఆరిపోకుండా ఇలా చేత్తో గట్టిగా అదిమి పెట్టేయాలి. ఇప్పుడు మళ్ళీ కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ పిండి మొత్తం ఈ విధంగానే జల్లించుకుంటూ, జల్లించిన ప్రతిసారి చేత్తో పిండిని అదిమి పెడితే మనకి పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. పిండి మొత్తం నేను జల్లించేసేసుకున్నా. ఇలా జల్లించేసేసుకుని ఎక్స్ట్రా రవ్వ అంతా పక్కన పెట్టేసి పిండి అంతా జల్లించుకున్నాక మళ్ళీ చివరిగా ఈ విధంగా చేత్తో గట్టిగా పిండిని అదిమి పెట్టాలి. అప్పుడే మనకి పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. పిండి అంతా అదిమి పెట్టేసిన తర్వాత పైన ఇలా మూత పెట్టేసేసుకుని పైన ఏదైనా వెయిట్ పెట్టేసామంటే మనం పాకం పట్టుకునేలోపు పిండి అనేది తడి ఆరిపోకుండా ఉంటుంది. అరిసెల కోసం ఇప్పుడు పాకం పట్టుకోవాలి. పాకం కోసం స్టవ్ మీద ఇలా ఒక మందపాటి గిన్నెను పెట్టేసేసుకుని ఇప్పుడు ఈ గిన్నెలోకి మనం ఏ గ్లాస్తోనైతే బియ్యం కొలుచుకున్నామో అదే గ్లాస్తో తురిమిన బెల్లం, అరిసెల బెల్లం తీసుకొని వేసుకోవాలి. అరిసెలకి కరెక్ట్ గా స్వీట్ అనేది కుదరాలంటే ఒక గ్లాస్ బియ్యానికి 3/4 గ్లాసుల బెల్లం తురుముకొని వేసుకోవాలి. నేను ఇక్కడ 5 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల బెల్లం, అలానే మరొక 3/4 గ్లాసు బెల్లం, మొత్తం 3/4 గ్లాసుల బెల్లం వేసుకుంటున్నాను. అప్పుడు అరిసెలకి తీపి అనేది కరెక్ట్ గా కుదురుతుంది. ఇలా బెల్లం వేసేసుకున్నాక ఇప్పుడు అదే గ్లాస్ తో ఒక 1/2 గ్లాసు నీళ్ళని పోసుకోవాలి. నీళ్లు పోసేసుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకుని ఈ బెల్లం మొత్తం కరగనివ్వాలి. బెల్లం అంతా కరిగిన తర్వాత నలకలు ఏమైనా ఉంటే దీన్ని ఫిల్టర్ చేసుకొని పాకం పట్టుకోవాలి. అలానే పాకం అనేది లేత ముదురు పాకం ఉండేట్టుగా చూసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కొద్దిగా
ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ పాకం వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నాకైతే ఇంకా పాకం రాలేదండి, పల్చగానే ఉంది. పాకం అనేది ఇంకా రాలేదు, ఇంకా ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నది. ఇలా ఒక 5 నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకుంటూ లేత ఉండపాకం వచ్చేంత వరకు చెక్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగి మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూనే ఉండాలండి, లేకపోతే ముదురు పాకం వచ్చేసాయంటే అరిసెలు అనేవి గట్టిగా వస్తాయి. అరిసెలకి పాకం అనేది లేతగా సాగుతూ వచ్చిందంటే మనం తినేటప్పుడు అరిసెలు కూడా సాగుతూ ఉంటాయి. అలాని గట్టి పాకం వచ్చిందంటే గట్టి గట్టిగా పంటి కింద తగులుతూ ఉంటాయి. ఈ రెండు గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. చేతికి ఇలా అంటుకుంటుంది కాబట్టి ఇంకా పాకం అనేది రాలేదు. ఇప్పుడు మళ్ళీ మరొక 5 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకొని ఇంకాస్త పాకం రానివ్వాలి. ఇప్పుడు మళ్ళీ మరొకసారి చెక్ చేసుకుందాము. ఇలా కొద్దిగా నీళ్లు పోసేసుకొని అందులో పాకం వేయంగానే ఒక చోటే ఉంది అంటే మనకి పాకం అనేది కరెక్ట్ గా వస్తున్నట్టు. ఇలా చేత్తో మనం తీసేసుకొని ఒక బాల్ లాగా చేసామంటే మనకి కరెక్ట్ గా పాకం వచ్చినట్లు. మనం చేత్తో పట్టుకున్నామంటే సాఫ్ట్ బాల్ లాగా అవ్వాలి, గట్టిగా ఉండకూడదు. ఇలా సాఫ్ట్ గా ఉంటే పాకం అనేది వచ్చేసేసినట్టు. చేతికి బాల్ లాగా వచ్చిన తర్వాత పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు వెంటనే మనం ఇందులో కొద్దిగా తడిపిండిని వేసుకోవాలి. పిండి అంతా ఒక్కసారి వేయకూడదు, ఒక్కసారి వేసేస్తే ఉండలేదు కట్టేసేస్తుంది. ఇలా కొద్దిగా పిండిని వేసుకుంటే ఇలా ఒక చెక్క గరిటె తీసేసుకొని రౌండ్గా ఒకే వైపు డైరెక్షన్లో తిప్పామంటే పిండి అంతా బాగా కలుస్తుంది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఈ పిండిని వేసుకోవాలి. పిండిని ఒకసారి కాకుండా ఇక్కడ నేను చూపించే విధంగా కొద్దిగా పొడిలాడుతూ ఉండే విధంగా వేసుకోవాలి. ముద్దగా వేసేసుకుంటే పిండి అనేది సరిగ్గా కలవదు. ఒకసారి వేసిన పిండి అనేది మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి. ఒకసారి అంతా వేసుకోకూడదు. ఇవి చేతితో కలుపుకుంటూ కొద్దిగా వేసుకుంటూ మన పిండి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండనేది రాకూడదు. మనం తీసుకునే బెల్లం క్వాలిటీని బట్టి ఒక్కొక్కసారి పిండి అనేది ఎక్కువ పట్టచ్చు, తక్కువ పట్టచ్చు. కాబట్టి మనం కొద్దిగా పిండి అనేది ఎక్కువే తీసుకోవాలి. కొద్దిగా పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. పిండి అనేది ఒకసారి పోయకుండా చూడండి, ఈ విధంగా పల్చగా ఉంటుంది. పిండి అనేది ఉండలు కూడా కట్టకూడదు. ఇలా కలుపుకుంటూనే ఉండాలి, మధ్యలో అస్సలు ఆపకూడదు. నాకైతే మొత్తం పిండి అనేది పట్టేట్టుగా ఉందండి. నేనైతే మొత్తం పిండి అనేది వేసేస్తున్నాను. మొత్తం పిండి వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి చూడండి పిండి అనేది ఈ విధంగా పల్చగా ఉండాలి, గట్టిగా అనేది అస్సలు ఉండకూడదు. గట్టిగా ఉంటే చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టిగా అయిపోయి అరిసెలు అనేవి బాగా గట్టిగా వస్తాయి. పిండి అంతా బాగా కలిపేసేసుకున్నాక పైన మరొక 2 స్పూన్లు నెయ్యి వేసేసుకొని నెయ్యి అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. అప్పుడే మనకి అరిసెలు అనేవి సాఫ్ట్ గా వస్తాయి. నెయ్యి వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ నెయ్యి అంతా కూడా వేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. నెయ్యి అంతా కలిపేసేసుకొని ఇప్పుడు పైన ఒక లేయర్ లాగా ఒక పావు కప్పు నూనెని తీసేసుకుని నూనెని ఈ విధంగా పైన అంతా వేసేసుకోవాలి. నూనె వేసేసుకొని మూత పెట్టకుండా ఒక 10 నిమిషాల పాటు కొంచెం గోరువెచ్చగా ఉండేంత వరకు చల్లారనివ్వాలి. మూత పెట్టామంటే పైన ఆవిరికి నీళ్ళు వస్తాయి కదండి, ఆ నీళ్లు పడి అరిసెలు అనేవి పాడైపోతాయి. మూత పెట్టకుండానే ఈ పిండిని కొంచెం లైట్ గా వేడి చల్లారేంత వరకు ఉంచాలి. తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకోవాలి. ఆయిల్ కాగేలోపు మనం అరిసెలకు కావాల్సినవి రెడీ చేసుకుందాము. నేను ఇక్కడ ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకుని దీన్ని 2 ముక్కలుగా ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. అలానే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ లోకి అరిసెలు ఒత్తేది ఉంటుంది చూసారా, అది తీసేసుకొని అది కూడా రెడీగా పెట్టుకోవాలి. కొంతమంది ఇలా స్టీల్ది కానీ ఐరన్ది కానీ అల్యూమినియంది కానీ లేకపోతే చెక్కది కానీ అలా చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ లేకపోతే ఒక స్టీల్ డబ్బా మీద మూతతో అయినా చేసుకోవచ్చు. ఇలా అన్ని రెడీ చేసేసుకున్నాక ఇప్పుడు పిండి కూడా కొంచెం గోరువెచ్చగా ఉందండి, చల్లారింది. పిండి చల్లారిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుని మనకు కావాల్సిన సైజులో ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా రౌండ్ షేప్ లో చేసుకోవాలి. పిండి చూడండి చల్లారిన తర్వాత దగ్గర అయ్యి గట్టిపడింది కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా రౌండ్ షేప్ బాల్ లా చేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న కవర్ మీద ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసేసుకొని ఇలా లైట్ గా మనం తీసుకున్న పిండి ముద్దను పెట్టేసేసి ప్రెస్ చేసేసుకోవాలి. మరీ మందంగా ఉండకూడదు, అలానే పల్చగా ఉండకూడదు, మీడియం సైజులో ఉండాలి. నేనైతే పెద్ద సైజు అరిసెలు చేయట్లేదండి, కొంచెం మీడియం సైజులో ఉండే విధంగా అరిసెలు చేస్తున్నాను. అందుకని ఈ షేప్ లో చేసుకుంటున్నాను. కొంతమంది అయితే పెద్ద సైజులో చేస్తారు. ఈ షేప్ లో ఇలా మందంగా ఉండాలి. ఇలా రెడీ చేసేసుకున్నాక ఈలోపు మనకి స్టవ్ మీద ఆయిల్ కూడా బాగా కాగిపోయింది. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని మనం రెడీ చేసిన అరిసెల్ని ఒక్కొక్కటి తీసుకుని ఆయిల్లో వేసుకోవాలి. ఒక్కసారి అన్ని అరిసెల్ని వేసేయకండి, ఎక్కువ వేసేస్తే కనుక అరిసెలు అనేవి అంటుకుపోతాయి. 1, 2 అలా మాత్రమే వేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా చూడండి ఇలా ఆయిల్లో పైకి తేలిన తర్వాత రెండో వైపుకి తిప్పేసేసుకోవాలి. కొంచెం వెడల్పుగా ఉన్న కడాయి అయితే మనం ఈ విధంగా 1, 2 వేసేసుకోవచ్చు. చిన్నదైతే ఒక్కొక్కటి మాత్రమే వేసుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకుంటూ రెండు కూడా ఎర్రగా బాగా కాలేంత వరకు వేయించుకోవాలి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసేసుకొని ఇలా గరిటెతో నిదానంగా తీసేసుకొని ఇలానే డైరెక్ట్ గా ప్లేట్ లో వేసుకోకుండా పైన మరొక గరిటెతో లైట్ గా ప్రెస్ చేస్తే ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని ప్లేట్ లోకి వేసేసుకోవాలి. ఇలానే మిగతా అన్ని చేసేసుకోవాలి. చూడండి
చక్కగా బాగా వచ్చినాయి కదా అరిసెలు పొంగుతూ. ఇలా పొంగుతూ ఇరిగిపోకుండా వచ్చాయంటే మనకి పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు. ఇలా లైట్గా ప్రెస్ చేసేసామంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుంది. చూడండి చాలా చక్కగా వచ్చినాయి. ఇలా లైట్గా ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ప్లేట్లో అరిసెల స్టాండ్ పెట్టేసుకుని రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దాని మీద ఒక్కొక్క అరిసె పెట్టేసి ఇలా లైట్గా ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ కూడా పోతుంది. ఇలా లైట్గా ప్రెస్ చేసేసుకొని తీసేసుకోవటమే. చూడండి అస్సలు ఆయిల్ అనేది పీల్చలేదు. చాలా చక్కగా వచ్చినాయి కదండి అరిసెలు. ఇలానే మిగతావన్నీ చేసేసుకోవటం. నాకు తెలిసిన టిప్స్ అన్ని మీతో షేర్ చేసుకున్నాను. బియ్యం అనేది ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. పిండి మరకిచ్చుకునేట్లయితే బియ్యం అనేది తడారిపోకుండా పిండి మరకిచ్చుకోవాలి. అలానే మిక్సీ జార్లో వేసుకునేట్లయితే మనం తడి బట్ట మీద ఆరబెట్టుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. పిండి జల్లించుకున్నాక గట్టిగా పిండిని అదిం పెట్టేసామంటే పిండి అనేది తడారిపోకుండా ఉంటుంది. అలానే అరిసెలకి పాకం అనేది కరెక్ట్ గా పట్టుకోవాలి. ఇలా నాకు తెలిసిన టిప్స్ అన్ని మీతో షేర్ చేసుకున్నాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేశారంటే అరిసెలు అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి. నాకైతే నేను తీసుకున్న కొలతలకి 60 అరిసెలు పైనే వచ్చాయండి. చాలా బాగా వచ్చినాయి. చూడండి సాఫ్ట్ గా ఇలా పట్టుకుంటే విరిగిపోతాయి, అంత సాఫ్ట్ గా వచ్చినాయి. చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తున్నాయి కదండి. స్వీట్ అనేది కూడా తింటూ ఉంటే కరెక్ట్ గా సరిపోయింది. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, మీరు కూడా ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ పర్ఫెక్ట్ గా అరిసెల్ని తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. అరిసెల వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.